అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే మీనరాశి గురించి తెలుసుకుందాం అండి వచ్చేసి. మీనరాశి వారి ఈ గోచార గురు ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేసి చూద్దామండి ఈ సంవత్సరం. మీనరాశి వారికి పెద్దగా ఏమీ పాజిటివ్ రిజల్ట్స్ ఏమీ లేవండి. నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ మీనరాశి వారికి వచ్చేసి చూడండి సార్, ఇది మీన రాశి. చంద్రుడు ఎక్కడుంటే అది మన రాశి అవుతుంది. మీ రాశి అధిపతి గురువు, ఇది మీన రాశి. ఇప్పుడు గోచారంలో ప్రస్తుతము రాహువే అక్కడ ఉన్నాడు సార్. ఎప్పుడు రాహు వచ్చారంటే మీన రాశికి అక్టోబర్ 30, 2023 లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి మే 18 వరకు ఉంటాడండి మీ రాశిలోనే. రాశి దగ్గర రాహు ఉన్నాడండి. అది కాకుండా మీకు శని అనే గ్రహం ఇంకా కుంభరాశిలో ఉన్నాడు సార్ వచ్చి. ఈ శని అనే గ్రహము March 29, 2025 వచ్చేసి మన రాశికి ఎంటర్ అవుతారు సార్ వచ్చేసి. ఓవరాల్ గా నెక్స్ట్ ఒక 4 ఇయర్స్, ఇప్పుడు 2024 కదా సార్ వచ్చేసి 2028, నెక్స్ట్ 3 ఇయర్స్ కి మేనే రాశి వారికి టైం బాగా ఉండదండి. జన్మశని జరుగుతుంది, చాలా ఇబ్బంది పడతారనమాట. ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అండి వచ్చేసి. నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్ తీసుకోండి సార్, 2024 ఏప్రిల్. మనకు ఈ సంవత్సరం మాత్రమే బాగుంటుంది సార్ మీన రాశి వారికి. గుర్తు చేసుకోండి, ఈ 1 ఇయర్ మాత్రమే మనకు మంచి టైము. తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ 2.5 ఇయర్స్ మనకు చాలా బ్యాడ్ అని దానికి గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే సార్, ఫస్ట్ ఈ గురువు వల్ల చెప్పండి సార్, నాకు ఎందుకు సార్ ఫీచర్ మీరు భయపెడుతున్నారు అంత వద్దు అండి. ఈ సంవత్సరం చెప్పండి సార్ చార్మింగ్. ఎందుకంటే ఈ 2024 మే 1 నుంచి మే 14 వరకు ఇక్కడ గురువు అవుతారు సార్. మీ యొక్క మీన రాశి నుంచి 3వ స్థానంలో గురువు ఉంటాడు. గురువు 3లో ఉన్నా కానీ పెద్దగా ఇవ్వడు, కానీ ఆ యొక్క దృష్టి పడుతుంది కదండి. 7వ దృష్టి, 9వ దృష్టి, 11వ దృష్టి, ఇవన్నీ లాభం అండి. 9 నేము ఫేము, 11 లాభము, 7 పార్ట్నర్ అనమాట. పెళ్లి కాని వారికి పెళ్లి అవటం కానీ, పార్ట్నర్ వల్ల లాభం కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ, దానికి నేమ్ ఫేమ్ రావడం కానీ లాభం కోసం. ఈ మూడు మంచి స్థానాలు సార్. 7, 9, 11 అనేవి చాలా మంచి స్థానాలు అనమాట. ఈ మూడు స్థానాలు గోచార గురువు మీ రాశి నుంచి 11వ స్థానం అధిపతి, 11వ స్థానంని, 9వ స్థానంని, 7వ స్థానం చూడడం వల్ల, ఏడు అంటే పెళ్లి కాని వారికి పెళ్లి అవడం కానీ, సంబంధాలు అవడం కానీ, ఒక దానివల్ల నేమ్ ఫేమ్ రావడం కానీ, 9 అంటే అదృష్టం సార్ వచ్చేసి అవడం, తర్వాత 11 అంటే లాభము. అన్ని మీకు నచ్చినట్టుగానే జరుగుతాయి సార్ వచ్చేసి ఇక్కడ. అన్ని జరుగుతాయి ఈ సంవత్సరం. ఎలా సార్ మీరు అంటే, మీరు 12 ఇయర్స్ ముందు మీరు చెక్ చేసుకోండి సార్. గురువు ఎప్పుడైతే వృషభ రాశిలో ఉన్నాడో ఆ సంవత్సరం మీరు చెక్ చేసుకోండి. మే 16, 2012 టు మే 30, 2013, ఈ సంవత్సరము 12 ఇయర్స్ ముందు ఉన్నాడు సార్. అప్పుడు మీకు ఏంటి అంటే జరిగినాయి మీరు చెక్ చేసుకోండి సార్. కానీ ఇక్కడ ఫలితాలు మారతాయి అనమాట. 20 ఏజ్లో ఉండే వాళ్ళకి ఏం కావాలో అవి ఉంటాయి. 20 to 40 ఏజ్ ఉండే వాళ్ళకు ఒక విధంగా ఉంటాయి. 40 to 60 ఉండే వాళ్ళకు ఒక విధంగా ఉంటాయి అనమాట. అది మనం దాన్ని చెక్ చేసుకోవాలి వచ్చేసి. తర్వాత ఇక్కడ గురువు అయిపోయినాడు సార్ వచ్చేసి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్, ఉండే గ్రహాలలోనే బలమైన గ్రహాలు ఉంటాయి సార్ కొన్ని. రాహు బలమైన గ్రహం అన్నమాట అన్ని దానిలకు. గురువు మీకు ఎంత మంచి చేసినా కూడా ఇవన్నీ మీకు జరుగుతాయి అన్నమాట. కానీ ఈ రాహు అంటే ఏంటంటే నచ్చదు సార్, సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట మీకు. నవంబర్ నుంచి మీకు చూడండి, మీన రాశి అబ్జర్వ్ చేయండి. ఈ అక్టోబర్ 30 నుంచి మీకు అన్ని జరుగుతూ ఉంటాయి. మంచి శుభ కార్యక్రమం అన్ని జరుగుతాయి, కానీ ఏది జరిగినా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఈ రాహు ఏం చేస్తారంటే ఎక్కువ ఆశ పుట్టిస్తాడు సార్. చంద్రుడు అంటే మనసు. మీ రాశి ఉన్నాడు, అక్కడ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు అంటే మొండిపట్టు, రాహు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. తృప్తి ఉండదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రాహు ఉండడం వల్ల. ఏ శుభకార్యం జరిగినా దాంట్లో మీకు తృప్తి ఉండదు అనమాట. ఆశ ఎక్కువ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రాహు ఫస్ట్ అనుకున్నది చేయనిడు సార్. ఏది ఎక్కువ ఆశపడతామో అది దొరకదు సార్. ఓకేనండి. మీకు నెగిటివ్ గానే చెప్తున్నాను, బట్ మీరు అర్థం చేసుకోండి వచ్చేసి. ఎందుకంటే ఉండేది వాస్తవం చెప్పాలి సార్. మనం గురువు మారినాడు చాలా అద్భుతంగా ఉంటుందని కాదు. ఈ గురువు వల్ల మీకు అన్ని జరుగుతాయి, లాభము అన్ని బాగుంటాయి. మెయిన్ కంటెంట్ ఏంటంటే మనకు నచ్చింది జరగదు. ఎందుకంటే రాహు ఉన్నాడు మన రాశిలో, కానీ గురువు ఉన్నాడు కాబట్టి అన్ని జరుగుతాయి. మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏ విషయం జరిగినా కూడా, ఏ శుభ కార్యక్రమం ఎంత పాజిటివ్ రిజల్ట్ జరిగినా కూడా లాస్ట్ మన నచ్చింది జరగదు. ఇప్పుడు కారు కొంటాం అనుకుంటాం అనుకోండి, అక్కడ పోయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తారు, ₹1,00,000 ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇష్టం ఉండదు, కానీ కారు కొనుక్కొని వచ్చి ఉంటామండి. అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ రాహు వెళ్ళిపోవాలి సార్. రాహు వచ్చేసి రాశి మారితే బాగుంటుంది, కానీ రాహు రాశి మారిన తర్వాత మళ్ళీ మీకు శని ఎంటర్ అవుతారండి. అటు చూడండి, ఒకరు పోయిన తర్వాత ఒకరు ఎంటర్ అవుతారండి. శని చూడండి, రాహు వచ్చేసి మే 18కి వస్తారండి కుంభరాశికి, కానీ శని మార్చిలోనే ఎంటర్ అవుతారండి. ఎస్పెషల్లీ ఈ టైం చూడండి, బ్యాడ్ టైం అండి. శని రాహు కంజక్షన్ జరుగుతుంది సార్ మీ యొక్క రాశిలో ఉన్నప్పుడు. ఈ ఈ కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. మనం అప్పుడు వచ్చేసి ఏ డిసిజన్ తీసుకోకుండా చాలా మంచిది సార్ వచ్చి. March 29 నుంచి May 18 మన ఫ్యూచర్ లో కూడా వీడియో పెడతాము. ఈ టైంలో మాత్రం మీరు కొంచెం అలర్ట్ గా ఉండాలి సార్ మీన రాశి వారు. కానీ గుర్తుపెట్టుకోండి సార్, మీ రాశి అధిపతి గురువు. మీరు మనకు సాక్షిగా ఉన్నంత వరకు, ఎవరికి మోసం చేయనంత వరకు
ఎటువంటి గ్రహాలు మిమ్మల్ని ఏమి చేయవు సార్ వచ్చేసి. మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేమ్ కోసం, పేరు కోసం పాట కూడా రాసి వచ్చి మీన రాశి కాబట్టి మనస్సాక్షిగా ఉండి ఉండేంత వరకు మిమ్మల్ని ఏ పాపగ్రహాలు మీకు ఏం చేయవు. కానీ ఈ జన్మశని గుర్తుపెట్టుకోండి సార్. జన్మశని జన్మ నక్షత్రంలో వచ్చినప్పుడు అందరికీ బాధ పెడతారు. కానీ ఈ రాశి అధిపతి ఉంటారు కదండి. సపోజ్ మేషరాశి వృశ్చిక రాశికి శనికి శత్రువు కదండి. కుజుడికి పడదు, శనికి కుజుడికి పడదు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత కర్కాటక రాశి కూడా పడదండి, శని చంద్రుడు అన్నమాట. తర్వాత శని సూర్యుడు కూడా పడదు. శనికి పాపగ్రహం ఏం సార్? శనికి శత్రు గ్రహాలు ఏమేమంటే కుజుడు, చంద్రుడు, సూర్యుడు. సో వీళ్ళకి మాత్రమే జన్మశని ఎప్పుడైతే జరుగుతుందో విపరీతంగా ఉంటుంది సార్ వచ్చేసి. మిత్ర గ్రహాలు ఏమేమి సార్ అంటే శని అనే గ్రహానికి బుధుడు, శుక్రుడు అని చెప్తాం సార్. కానీ మిత్ర గ్రహాలు చెప్తాం అంతే కానీ బట్ ఈ రాశి వాళ్ళకు అంత పెద్దగా తెలియదు అనమాట. జన్మశని జరిగినా కూడా ఈ మకర రాశి, కుంభరాశికి ఎంత బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతాయో, తర్వాత కుజుడు ఉంటాడు కదండి వృశ్చిక రాశికి, మేష రాశికి వీళ్ళకి ఎంత ఉంటుందో దానికన్నా తక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి మిగతా రాశులకు వచ్చేసి. సో దాంట్లో గురువు అనేది ఇంకా 50% అనుకోవచ్చు మీకు జన్మశని అనేది. ఎందుకంటే బేసిక్ గా మీ నేచరే గురువు గౌరవం కోసం అన్ని మీరు వదులుకుంటారు కాబట్టి బేసిక్ గా నేచర్ గాని మీకు మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఎంత అందరూ చెప్తారు మకర రాశి, కుంభరాశి మా యొక్క సొంత ఇంటికి వచ్చారు కదా సార్ మాకేం పెద్దగా చేయడంటారు. అలా కాదండి, కర్మ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట వచ్చేసి వీళ్ళకు. ఓకేనండి, ఎక్కువ కష్టపడతారు. ఈ గురువు వచ్చేసి గౌరవం కోసం ఏం చేస్తారండి, ఈ శని అనే గ్రహం పెద్దగా కష్టపడేదండి, గౌరవంగా ఉంటారు వీళ్ళు. మీరు వచ్చేసి ఎంత లోపల కష్టపడినా కూడా బయటికి మాత్రము గౌరవపూర్వకంగా నాకేం పర్లేదు, కొంచెం కష్టమైతే వచ్చింది నాకు ఎవరో సపోర్ట్ చేశారని చెప్పి మీరు ఉంటారండి. సో మీకు మాత్రమే తెలుసు మనసులో ఉండే వాళ్ళకి. కానీ కుంభరాశి వారు, మకర రాశి వారు బయటకు చెప్తారు చాలా కష్టం ఉంది సార్ అంటారు. చూడండి, కుంభరాశి, మకర రాశి వారు చాలా కమెంట్స్ పెడతారు ఈ యొక్క జన్మశనిలో. కానీ నేను ఎప్పుడైతే మీన రాశికి ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియో చేస్తే వీళ్ళ కమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, బయటకు చెప్పుకోరు అనమాట గౌరవంగా వచ్చేసి. సో అదండి మీకు వచ్చేసి మీన రాశి వారికి. భయపడద్దండి, మిగతా రాశి ఉన్న వారికి మీకు జన్మశని మీ జన్మ నక్షత్రం మీద వచ్చినప్పుడు పెద్దగా నెగిటివ్ ఉండదు. కానీ రాహు అనేది ఏంటంటే మొండి పట్టండి. ఇప్పుడు చూడండి, చంద్రుడికి సంబంధించిన కారకత అందరితో గొడవ పడుతుంటారు. చంద్రుడు అంటే అమ్మ, అమ్మతో గొడవ పడుతుంటాము. తర్వాత వచ్చేసి మాటలు, మనసు మొండి పట్టుగా ఉంటుంది సార్ వచ్చేసి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి చాలా ఎక్కువ అవుతుందండి. ఈ రాశి మీన రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నాది మీన రాశి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. చంద్రుడు అనేది లిక్విడ్ అండి, రాహు అనేది ప్రకృతి విరుద్ధం. అప్పుడు లిక్విడ్ ఏం చెప్పాను, ప్రకృతి విరుద్ధం అనేది. ఇప్పుడు గురు చంద్రుడితో కలిసి, చంద్రుడు అంటే పాలు లిక్విడ్ కదండి, గురు చంద్రుడితో కలిసినారనుకోండి పాలు తాగాలనిపిస్తుంది. అదే చంద్రుడు రాహుతో కలిసి ఏమనిపిస్తుంది అంటే ప్రకృతి విరుద్ధం అంటే మందు తాగాలనిపిస్తుంది. డ్రగ్స్, అడిక్టివ్ ఇలాంటివంటి ప్రకృతి విరుద్ధమైనటువంటివి మత్తు కలిగించే ప్రతి పదార్థము తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. అంటే కొంతమంది, అందరూ కాదు కొంతమందికి అలా ఉంటుందండి. తర్వాత శని శని ఎంటర్ అవడం వల్ల చాలా మనసు ఎక్కువ బాధపడతారండి, అదొకటే జరుగుతుంది. సో మీకు పెద్దగా భయపెట్టేది చెప్పట్లేదండి, వాస్తవం చెబుతున్నాను. మకర రాశి, కుంభరాశికి ఎన్ని కష్టాలు ఉంటాయో దాంట్లో 50% మాత్రమే మీకు జరుగుతాయి తప్పితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇదండి మీన రాశి వారికి. కానీ గురువు రావడం వల్ల ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే చూడండి, అన్ని గ్రహాల్లోనూ మనము ఏది డామినేట్ చేసేది ఇంపార్టెంట్ అండి. ఈ అన్ని గ్రహాల్లో శని రాహు డామినేట్ చేస్తాడు. గురువు ఎంత మంచి చేసినా మనము శని గురించే చెప్తాం అనమాట. శుభకార్యం జరిగినా కూడా శుభ కార్యక్రమంలో ఒక బ్యాడ్ ఈవెంట్ జరిగిందని చెప్తాం కానీ శుభకార్యం పెళ్లి జరిగింది చెప్పం కదండి. సో అలాంటి గ్రహాలు అన్నమాట ఈ శని రాహు అనేటివి. ఎంత శుభకార్యం జరిగినా కూడా దాంట్లో ఒకటి ఒక తప్పు కనిపెట్టే గ్రహమే ఈ శని రాహు అండి. మనకు తృప్తి ఉండదు, ఎంత పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా జనాలు తక్కువ వచ్చారు మన పెళ్లికి, ఇంకా బాగా పెట్టాల్సిన అనేసి ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా ఇంకా కొంచెం మన తృప్తి ఉండదండి. ఆ తృప్తి లేనిది రాహు గ్రహం. శని అనేది భయపట్టించే గ్రహం, భయపడుతూనే ఉంటాం మనం వచ్చేసి. సో ఈ రెండు గ్రహాలు తప్పించుకున్నాం అనుకోండి మనకి నార్మల్ గా ఉంటాం వచ్చేసి. సో మీన రాశి వారికి గుర్తుపెట్టుకోండి సార్, ఈ సంవత్సరం అయితే మీకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ 2025 మార్చి నుంచి 2028 వరకు మనకు బ్యాడ్ టైము జన్మశని జరుగుతుంది కాబట్టి దాని తర్వాత మీకు బాగుంటుంది చెప్తున్నాను. ముందుగా అడ్వాన్స్ మీకు అన్ని చెప్పేస్తున్నాను వచ్చేసి. సో ఎవరన్నా ఈ యొక్క ఈ జ్యోతిష్యం అర్థం చేసుకోవాలనుకునే వారు వచ్చేసి ఈ యొక్క వీడియోస్ యూట్యూబ్ లో పెట్టానని వచ్చేసి చాలా క్లియర్ గా రాసి పెట్టాను వచ్చేసి, నేర్చుకోండి సార్ వచ్చేసి. సో బేసిక్ గా ఈ గురు లగ్నం కానీ బుధు లగ్నం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సార్ వచ్చేసి. పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి రాశాను. ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.